మనుషులను సత్యంలో నడిపించడానికి ఆయన ప్రాణం పెట్టినాడు. అదే మార్గాన్ని ఆయన శిష్యులు కూడా ఎంచుకున్నటువంటి వారు ఉన్నారు. తర్వాత దినాలు కూడా వారి మీద అరెస్టులు జరిగినాయి, దొమ్మిగా వారి మీద పడినారు. మరి ఎంతోమందిని కొట్టినటువంటి వారు ఉన్నారు. యాకోబునైతే ఖడ్గంతో నరికేస్తున్నారు, యాకోబు అనే ఒక వ్యక్తిని. మరి స్టెఫన్ అనే వ్యక్తిని అయితే రాళ్లతో కూడా చంపిస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? నరహత్య చేస్తున్నారా? మరి అత్యాచారాలు చేస్తున్నారా? దొంగతనాలు చేస్తున్నారా? ప్రియులరా, ఒక మరి దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో దొంగతనాలు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు బాగానే ఉన్నారు, కోట్ల రూపాయలు మింగేసినటువంటి వారు బాగానే ఉన్నారు. అక్రమకారులకి మరి అసెంబ్లీలు ఎలాగోనంటే వేదికగా మారిపోయినటువంటి ఉన్నాయి, అక్రమార్కులు నిలయాలుగా మారిపోయినాయి పార్లమెంట్లు. నిజంగా చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. చాలా పర్యాలు ఎక్కడ కూడా న్యాయానికి చోటు లేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఎవరైతే న్యాయం మాట్లాడుతున్నారో వాళ్ళని ఏం చేయాలంటే దేశద్రోహులని ముద్రేసి